గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ ఫౌండేషన్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ఫౌండేషన్ తర్వాత ఈజీ క్వశ్చన్ కదా, మనం ఇంటర్ అంతా ఇలాగే ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో అలాగే ఉంటుంది, బట్ మరి అంత కాదు, కొంచెం అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈరోజు ఏంటి మనం చెప్పే క్లాసు? ఓన్లీ ఇంట్రడక్షన్. ఏంటి ఈ బ్యాచ్ ఏంటి, ఒక్కసారి అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం అంటే మీ లైఫ్లో సెకండ్ స్టేజ్. లైఫ్లోనా ఫోర్త్లోనా? రెండా? రెండు. చిన్నప్పటి నుంచి మీకేం చెప్పుంటారు? ఈ క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్లో 10th లోనేమో 10th పాస్ అయిపోతే లైఫ్ సెట్ చెప్పుంటారా? 10th అయిపోయాక ఇంటర్ పాస్ అయితే ఇంకేముంది, అంత సెటిల్ అయిపోయినట్ట లైఫ్. తర్వాత ఫౌండేషన్, ఏం అసలు ఫౌండేషన్ అయిపోతే ఇంక మీకంటే తోపు ఎవరు లేరు, ఇంతే చెప్పుంటారా? మా తెలుగు స్కూల్లో అయితే అలాగే చెప్తారు. ఓకేనా? సో అవన్నీ నిజాలా అబద్ధాలా? నిజమా అబద్ధమా? పార్షియల్లీ నిజమా? పార్షియల్ నిజమా? సరే, మరి మళ్ళీ సెట్ అయిపోయిందా? అవలేదా? మరి ఏమైంది? ఇంకొంచెం కాంప్లికేట్ అయిందా? వెరీ గుడ్. ఆ క్లారిటీ ఫస్ట్ రోజే ఉంటే ఇంకా హ్యాపీ. కాంప్లికేట్ కాదమ్మా, ఈజీ అవుతుంది లైఫ్. ఓకేనా? మనం ఈజీ చేస్తున్నాం. లైఫ్ ఎప్పుడు కాంప్లికేట్గానే ఉంటుంది, మనం ఈజీ చేద్దాం. సో ఏంటి ఈరోజు బ్యాచ్? సిఎంఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్. నా క్లాస్ వచ్చేసి ప్రీ రిజల్ట్స్ కూడా. నేను ప్రీ రిజల్ట్స్ ఏం స్టార్ట్ చేయాలి. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కంటిన్యూస్గా నా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈరోజు మీరు సిఎంఏ ఇంటర్ స్టార్ట్ చేస్తే ఏ రోజు సిఎంఏ ఫైనల్ కూడా క్వాలిఫై అవుతారు అనేది ఫస్ట్ రోజే మనం ఫిక్స్ చేసుకోవాలి. మీరు కొంతమంది నాలుగు మీకు చెప్పుకుంటా, బట్ ఇంకొకసారి నేను అందరినీ చెప్పుకుంటా, ఆన్ రికార్డ్ కూడా చెప్తాను ఏం చేయాలి, ఏం చేస్తాము. సో మా పాలసీ ప్రతిసారి స్టార్టింగ్లో నేను చెప్పినని ఆన్ రికార్డ్లో చెప్తాను. ఈ వీడియోని మీకు పబ్లిక్ ఛానల్లోనే వచ్చేస్తాను. యూట్యూబ్ సేవ్ చేసి పెట్టుకోండి. సరే, సేవ్ చేస్తుందా? అది అలాగే ఉంటుంది. లింక్ ఓపెన్ చేయొచ్చు. మేము వీడియోస్ డిలీట్ చేయం. ఓల్డ్ బ్యాచెస్ కూడా సేమ్ ఉంటాయి కంటెంట్. ఓకేనా? సరే, ఈరోజు స్టార్ట్ చేశారు కదా మీరు. ఈరోజు మీరు ఏం చేశారు? సిఎంఏ ఇంటర్ కోచింగ్ స్టార్ట్ చేశారు, రైట్? సిఎంఏ ఇంటర్ కోచింగ్ స్టార్ట్ చేశారు. ఏ గ్రూప్కి? బోతా, సింగిలా, గ్రూప్ 1, గ్రూప్ 2? గ్రూప్ 1. ఈరోజు మీకు కోచింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు? డిసెంబర్ 25 6 5 షూరా? డౌట్ లేదుగా? 25లో రాస్తారా? డౌట్ ఉన్నారా డిసెంబర్లో రాస్తామో లేదు అని? డౌట్ ఏమైనా ఉంటే ఎవరికైనా అస్సలు పెట్టుకోరు. 100కి 100% మీరు రాస్తారు. రాసి గ్రూప్ 2 క్లాసెస్ వింటున్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్లాసెస్. ఓకేనా? సో గ్రూప్ 1 మీకు డిసెంబర్లో ఎగ్జామ్స్ 100% రాస్తారు. ఎగ్జామ్స్ రాయాలంటే మనం కోచింగ్ అయిపోవాలి మరి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ గ్రూప్ 1 రాయాలంటే గ్రూప్ 2 కోచింగ్ చెప్తే గ్రూప్ 1 రాయగలుగుతామా? గ్రూప్ 1 చెప్తే రాయగలుగుతామా? గ్రూప్ 1 చెప్తే రాయలేమా? రాస్తాం కదా. బోత్ చెప్తే పాసిబుల్ అవుదా డిసెంబర్లో రాయడానికి? బోత్ ఎప్పుడు చెప్తాం? మిమ్మల్ని కనుక సీఏతో కలిపి కూర్చోబెట్టానంటే మాత్రం బోత్ చెప్తాం. డౌటే లేదు. అంటే అన్ని కాలేజీలు ఏం జరుగుతుందంటే సిఎంఏ వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? సిఏ క్లాస్లో కూర్చుంటారు. మన కాలేజీలో ఏం జరుగుతుందంటే రివర్స్. ఏంటంటే మన కాలేజీలో సిఎంఏ వాళ్ళ దగ్గరకు వస్తారు. సిఎం అంటే సిఎంఏకి సిఏకి కొన్ని టాపిక్స్ కామన్గా ఉంటాయి,
సిఎంఏ సిలబస్ చెప్పే ఫ్లోలో సిఏ వాళ్ళకి ఆ టాపిక్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోండి. అంతేగాని సిఏ క్లాస్ చెప్పే ఫ్లోలో మిమ్మల్ని తీసుకెళ్ళి అట్లా చేయండి. మీ ఫ్లో వెళ్తూ ఉంటుంది, మీకు వాళ్ళు వచ్చి అవుతారు, మళ్ళీ వెళ్తారు. దే ఆర్ గెస్ట్, మీరు హోస్ట్ అనమాట. గెస్ట్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? సో గెస్ట్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు బోత్ జరుగుతుంది వాళ్ళకి కోచింగ్ సిఏ వాళ్ళు. బట్ సిఎంఏ వాళ్ళకి గ్రూప్ 1 చెప్తాం, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 చెప్తాం. గ్రూప్ 1 స్టార్ట్ చేసి మీకు సిలబస్ ఎప్పుడైపోతుంది, ద షెడ్యూల్డ్ టైం మేము ముందే షెడ్యూల్స్ చేసుకుంటాం ఫ్యాకల్టీస్ తోటి. షెడ్యూల్డ్ టైం ఈస్ 15th October 2025 6 25 ఎగ్జామ్ అంటే 25లోనే అవ్వాలి. 26 అయింది అనుకో అయిద్దా, ఎగ్జామ్సే ఉంటాం మళ్ళీ. సో 25లో October 15th మన సిలబస్ని కంప్లీట్ చేయాలని మీ ఫ్యాకల్టీకి ఆల్రెడీ టార్గెట్స్ వెళ్ళిపోతాయి. టార్గెట్స్ అంటే వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. సో 15th October అనగానే అసలు ఫస్ట్ నేనే ఉంటా, ఆ డేట్ని ఫాలో అవ్వకుండా నేనే ఇస్తా డేటు, బట్ నేనే బ్రేక్ చేస్తా. అదేమంటే మనం అడిగేది ఎవరు, మన కాలేజ్ కదా. సో అట్లాగని కాదమ్మా, నా సబ్జెక్ట్ అకౌంట్స్, మనల్ని ఎవరు అడగరని కాదు, సబ్జెక్ట్ అకౌంట్స్. అకౌంట్స్ ఈజ్ ఎ లిటిల్ బిట్ లెంతీ సబ్జెక్ట్. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. సమ్ మోర్ టైం అంటే డిసెంబర్ దాకా కాదు, ఎప్పటి వరకు, ఒక ±10 days. అంటే నా సబ్జెక్ట్ ఎక్స్టెండ్ అయినా మీకు 4 పేపర్స్ కదా, 2 పేపర్స్ మినిమంగా ముందే అయిపోతాయి. ఒక 2 పేపర్స్ ప్లస్ జరగవచ్చు, ఒక 2 పేపర్స్ మైనస్ కూడా జరగవచ్చు. అలాగా మనం టైంని అడ్జస్ట్ చేస్తాం. ఎర్లీగా అయిపోయినప్పుడు ఆ సబ్జెక్ట్స్ రివిజన్ స్టార్ట్ చేసుకుంటాం, ఏదైతే సబ్జెక్ట్ పెండింగ్ ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసుకుంటాం. ఆ ±10 daysలో 100% సిలబస్ మీకు క్లియర్ చేసేస్తాం. ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు మీరు డేట్స్ తోటి అంటే, పోనీ ఈ డేట్స్ మీరు నిన్న మొన్న కూర్చొని ఫిక్స్ చేశారా ఫ్యాకల్టీస్ తోటి? కాదు. ఈ డేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేసామో తెలుసా? ఏ ఇయర్ ఫిక్స్ చేసాము అనుకుంటున్నారు మేము ఈ డేట్స్ని? 2022లో ఫిక్స్ చేసాం. వాట్ ఈస్ 2022? కోవిడ్ కదా, 21 కదా, సెకండ్ వేవ్ ఎప్పుడు కోవిడ్? 21లో ఫిక్స్ చేసాం. సెకండ్ వేవ్ అందరూ కష్టపడుతుంటే మేము షెడ్యూల్ రాసుకు కూర్చున్నాం. ఆ షెడ్యూల్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మన ఎగ్జామ్స్ మారలేదుగా. ఎగ్జామ్ డేట్స్ సేమ్ షెడ్యూల్ అన్ని బ్యాచెస్కి ఫాలో అవుతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ టు అస్, కామన్గా జరిగేదే మాకు. సో ఇది ఆ ±10 days కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని బ్యాచెస్ మాకు కూడా అనుకోని సందర్భంలో లేట్ అయింది, బట్ అది ఎక్స్పీరియన్స్ కొద్ది స్టార్టింగ్లో లేట్ అయ్యాయి, నేను ఒప్పుకుంటాను. అది కామన్, కానీ అది ఇంటెన్షనల్ కాదు, అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో జరుగుతుంది, నేను కాదను. బట్ కానీ అదే పనిగా జరుగుతుంది. ప్రతి బ్యాచ్కి జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా మనలో లోపం ఉన్నట్టు, మా సైడ్ మిస్టేక్ ఉన్నట్టే. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏమవుతాయంటే టీం డిస్టర్బ్ అవుతుంది, ఫ్యాకల్టీ టీం అవుతుంది డిస్టర్బ్ అవుతుంది. మధ్యలో ఒక ఫ్యాకల్టీ సభ్యులు వెళ్ళిపోతాం, అప్పుడు మళ్ళీ ఆ ఫ్యాకల్టీ రీప్లేస్మెంట్ టైం లోపల మిస్ అవుతుంది. లాస్ట్ టైం ఏమైందంటే మాకు కొంచెం +2 ఎగ్జామ్స్ వచ్చాయి, దానివల్ల అప్పుడు క్యాంపస్ +2 బోర్డు వాళ్ళు వచ్చి క్యాంపస్ని బ్లాక్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ గివెన్ అనమాట. అట్లాగా అయింది. ఆ డిస్టర్బెన్సెస్ మాకు ఒకేసారి జరిగింది మాకు డిలే, అది మొన్న జరిగిన ఎగ్జామ్స్ వల్ల. అది లేకపోతే మా హిస్టరీలో డిలే అవటం లేదు సిలబస్, అది మేము ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాం, అలాగా మేము ఇబ్బంది ఫీల్ అయ్యాము. బట్ దట్ వోంట్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి నేర్చుకున్నాక మళ్ళీ అదే తప్పు మళ్ళీ జరగదు. ఈ 5 సంవత్సరాల్లో మాకు ఒక్కసారి, అది మేము ఎప్పటికీ దాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం, ఇంకోసారి జరగకూడదు. సో అది ఒక్కొక్కసారి ఉంటాయి. బట్ ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్న షెడ్యూల్కి ఏదో జస్ట్ లైక్ దట్ నేను చెప్పట్లా, ఆల్రెడీ ప్రూవ్ చేసి చెప్తున్నా. నేను కంప్లీట్ చేస్తాను సిలబస్. ఇప్పుడేదో కాలేజ్ స్టార్ట్ చేసి టార్గెట్ అకాడమీ స్టార్ట్ చేసి ఇప్పుడేమో నేను షెడ్యూల్ ఇచ్చి మేము ఫాలో అవుతాం అని మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని చూసి నమ్మండి అని నేను చెప్పట్లా. మాకు ఆల్రెడీ ఉంది సిలబస్ కంప్లీట్ చేసి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే మేము ఏ పేపర్ ముందు అవ్వాలి, ఏ పేపర్ తర్వాత అవుతాయి, ఏ పేపర్ డిలే అవుతుంది. ఆ 10 days తీసిన పేపర్ నాదొకటి, ప్రవీణ్ సార్ పేపర్ ఒకటి, మా ఇద్దరే, మిగతా ముందే అవుతాయి. ప్రవీణ్ సార్ పేపర్ ఏంటి,
డిటిఐడిటి, ఒకటి కాదు రెండు. నాదేంటి అకౌంట్స్ బ్యాస్ట్ ఉంటుంది, మిగతావి ఉండాల్సిన సిలబస్ ఉంటుంది కాబట్టి టైంకి అయిపోతుంది. ఇది కొంచెం అడిషనల్గా ఉండే ఎక్కువ ఉండే సిలబస్. మిగతా సబ్జెక్ట్స్ ఏంటి, కాస్టింగ్ అండ్ లా. లా కావాల్సిన టైంలో అయిపోతుంది, కాస్టింగ్ కూడా కావాల్సిన టైంలో అయిపోతుంది. బట్ కాస్టింగ్ మీకు డివైడ్ అవుతుంది, అందుకని గ్రూప్ 1 కాస్టింగ్ గ్రూప్ 2 కాస్టింగ్ డివైడ్ అవుతాయి, అందువల్ల ఈజీగా అయిపోతుంది. కానీ డిటిఐడిటి ఓల్డెన్ డేస్లో ఓల్డ్ సిలబస్లో డైరెక్ట్ ట్యాక్స్ ఒక పేపరు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంకొక పేపరు, అప్పుడు కూడా సఫిషియెంట్గా అయిపోయింది. సిలబస్ చేంజ్ అయ్యాక ప్రాబ్లం వచ్చింది మాకు డిటిఐడిటి. సో ఇవన్నీ ఇంకా మనకి రిపీట్ అవ్వవు. 15th అక్టోబర్న ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము 80 to 90% ఆఫ్ ద సిలబస్, 80 to 90% ఆఫ్ ద సిలబస్, మినిమం 80% అయితే నేను గ్యారంటీగా చెప్తాను. కొన్ని సబ్జెక్ట్స్ 100% అయిపోతాయి, మిగతా సబ్జెక్ట్స్ 80 to 90%. నా అకౌంట్స్ 80 to 90% అయిపోతుంది. ఆ 10% బేస్డ్ ఆన్ అవర్స్ నాకు వచ్చేవి, మీకు ఖాళీ ఉండేవి అని చూసుకుంటాం. అంటే ఈ బ్యాచ్ని మేము ఇంకా ఎక్కువ షెడ్యూల్ కానీ పెట్టుకున్నాం, కొంచెం ఎక్కువ ప్లాన్గా వెళ్ళాలి అని. దానికోసం మీ బ్యాచ్కి టైమింగ్స్ మేము ఫాలో అయ్యేవి ఏంటండి అంటే 9 to 5 కదా అని చెప్పేసి కాలేజ్ తాళాలు వేసేసి వెళ్ళిపోం, లాక్ చేసి వెళ్ళిపోండి మీరు అందరూ ఉండడానికి లేదని చెప్పేది ఏమి ఉండదు. క్యాంపస్ నైట్ 11 వరకు ఉంటుంది, యాజ్ ఆఫ్ నౌ అయితే 8 వరకు ఉంచుతాం. అంటే ఇప్పుడే కదా బ్యాచ్ స్టార్ట్ అయింది, 11 వరకు ఓపెన్ చేసినా ఒక్క బెంచెస్ ఉంటాయి, ఇంకెవరు ఉండదు. అవునా, అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అందుకని స్టార్టింగ్లో అందరూ మొత్తం ఇప్పుడే లేదు మొన్నే రోజు వచ్చింది, 3 days బ్యాక్ రిజల్ట్స్. ఈరోజు బ్యాచ్ అనౌన్స్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎంత ఫాస్ట్గానే బ్యాచ్ మొన్నే కాస్త రిజల్ట్స్ వచ్చాము. తప్పదు, ఎందుకు తప్పదు, మనం డిసెంబర్ మన టార్గెట్. నేను నాకు కనుక జూన్ అనుకో 10 రోజులు ఏంటి, నెల రోజులు ఆగమని ఆగుతా, తీసుకొచ్చి మీతో గేమ్స్ ఆడిపించి అది చేసి ఇది చేసి చాలా చేయొచ్చు. బట్ అది చేయటం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా, మీకు ఉండదు కానీ మాకు. స్టూడెంట్స్ విల్ బీ హ్యాపీ గేమ్స్ ఆడించినందుకు, మరి సాటిస్ఫై అయ్యారంటే మేము కూడా హ్యాపీ. బట్ అల్టిమేట్గా మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేది ఎవరు లాస్ట్ అంటే స్టూడెంట్. సరే వాట్ ఎవర్, మన టైమింగ్స్ 9 to 5 ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో 15th మనం కంప్లీట్ చేస్తాం. 15th అక్టోబర్. ఇక్కడ నుంచి ఎంత టైం ఉంటుంది మీకు, మీ ఎగ్జామ్స్ December 10th స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ ఎన్ని మంత్స్ ఉంది, 45 days. నవంబరు డిసెంబర్, అక్టోబర్ 15th నుంచి 50 to 60 days వస్తుంది. ఇక్కడ 10 days, ఇక్కడ 30 days, ఇక్కడ ఒక 15 days. 50 to 60 days టైం అంటే ఆల్మోస్ట్గా మీకు 2 months వరకు ఉంటుంది. 1.5 to 2 months మీకు దగ్గర టైం ఉంటుంది. దేనికి, ఒక గ్రూప్కి. మీ ఫ్రెండ్స్ కొంతమంది వేరే చోట జాయిన్ అయి ఉంటారు కదా, మీరు అక్టోబర్లో చెక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి మీతో, మీ సిలబస్ ఎంత అయిపోతుంది, వాళ్ళ సిలబస్ ఎంత అయిపోయింది. ఓకే, అండ్ వాళ్ళు డిసెంబర్లో రాస్తున్నారా రాయట్లేదా, మీరు రాస్తున్నారా చెక్ చేయండి. మీరు ఎగ్జామ్స్కి వెళ్తారు, మీ ఫ్రెండ్స్ వెళ్ళరు, కావాలంటే చెక్ చేసుకోండి. మేము ఆల్రెడీ చెక్ చేసే చెప్తున్నాను. సో ఎందుకు అలా చేస్తాం, ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్. ద రీజన్ వై వీఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ డిసెంబర్ ఈస్ టు సేవ్ అవర్ టైం. మనీ పోతే తెచ్చుకోవచ్చు, టైం పోతే తెచ్చుకుంటామా, తెచ్చుకోలేదు. టైం ఎలా సేవ్ అవుతుంది, 1 year పాటు కష్టపడి స్టూడెంట్ని క్లాస్లో కూర్చోబెట్టి బోత్ గ్రూప్స్ కోచింగ్ అని చెప్పి సిఏ వాళ్ళతో అటు చేసి ఇటు చేసి అటు తిప్పి ఇటు తిప్పి మీ సిలబస్ తర్వాత చెప్తాము అని చెప్పేసి, సిలబస్ అయితే సిఏ అయిపోయాక చెప్తామని చెప్పేసి తిప్పుతారు, 100% తిప్పుతారు, డౌటే లేదు అందులో. సిలబస్ అంతా సిఏ చదువుతుంది. అకౌంట్స్ ఉందమ్మా 100% అసలు మ్యాచ్ అవుతుంది సిఏకి సిఎంఏకి. గ్రూప్ 2 మీ గ్రూప్ 2 ఉన్న అకౌంట్స్కి కొన్ని టాపిక్స్ మ్యాచ్ అవుతాయి. గ్రూప్ 1 అయితే ఒక బ్రాంచ్ అకౌంట్స్ ఒకటే మ్యాచ్ అయ్యేది, స్టాండర్డ్స్ ఇంకేం మ్యాచ్ అయ్యేది. అంటే వాళ్ళ స్టాండర్డ్ వేరు ఉంటుంది, వాళ్ళ సిఏకి ఉండే సిలబస్ అనేది మన దానికి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. సిలబస్ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. వాళ్ళకి కన్సాలిడేషన్ ఉంది, బిజినెస్ కాంబినేషన్ ఉంది, చాలా చాప్టర్స్ అన్ని. మనకు అమాల్గమేషనే లేదు, బిజినెస్ కాంబినేషన్ అమాల్గమేషన్ అదే లేదు మనకి. ఫైనల్లో వస్తుంది 2 చాప్టర్స్ ఉంటాయి ఫైనల్లో కూడా, బిజినెస్ కాంబినేషన్, కన్సల్టేషన్, పెద్ద చాప్టర్స్ అది. అండ్ పెద్ద 2 చాప్టర్స్, 2 ప్రాబ్లమ్సే మనకి బిగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి సిఏ ఇంటర్లో ఉంది, ఫైనల్లో ఉంది, మనకి అవన్నీ లేవు. అన్ని కూర్చోబెట్టి అవన్నీ వినిపిస్తారు, అదే అంటే నీకు ఫైనల్కి ఉపయోగపడుతుంది.
ఫైనల్ అప్పుడు ఫైనల్ చూసుకుందాం, ముందు ఇంటర్ కావాలి కదా, ఫైనల్ గురించి కూడా వెళ్ళండి. ఓకేనా. సో అటువంటి టాక్టిక్స్ కానీ ఇవేమి మన దగ్గర ఉండవు. ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ సిఎంఏ, అండ్ నేను కూడా సిఎంఏ కాబట్టి అదొక పార్షియాలిటీ కూడా ఉంటుంది. నా వాళ్ళు అవ్వాలి. ఓకేనా. అట్లా ఉంటుంది. అట్లా సీఏ వాళ్ళని తగ్గిస్తామని కాదు, సీఏ వాళ్ళు సపరేట్గా జరుగుతుంది. వాళ్ళకి ఉండే ప్రయారిటీ, వాళ్ళకి ఉండే షెడ్యూల్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అది లెంతీ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళకి జనవరి దాకా ఉంటాం, మీకు అక్కడ దాకా ఉండవు. మేము అదంతా పార్ట్స్గా ఉంటుంది. కోచింగ్, ప్రిపరేషను, రివిజన్ ఎగ్జామ్స్. సరే, అది డిస్కస్ చేద్దాం. 15th అక్టోబర్ అయిపోయాక ఏం చేస్తాం మనం? ఇంటికి వెళ్ళిపోదామా? లేదు, ఏం చేస్తాం? రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం. ఏం చేస్తాం? రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం. బోత్ సింగిలా? సింగిల్. గ్రూప్ 1కి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. పర్ఫెక్ట్గా 1.5 month. మీరు కనుక బోత్ గ్రూప్స్ కోచింగ్ చేస్తుంటే మీ కోచింగ్ అయిపోయేది ఫిబ్రవరి ఎండింగ్కి. అక్కడి నుంచి మీకు 3 months టైం ఉంటుంది. సింగిల్ గ్రూప్ కోచింగ్ చెప్పడం వల్ల మీకు 1.5 month ఈజీగా మిగులుతుంది. సరిపోతుందా లేదా? బోత్ 3 months చదవగలిగినప్పుడు సింగిల్ 1 year సరిపోతుందిగా, యాజ్ పర్ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. డిసెంబర్లో మనం పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ రాస్తాం, మనం పర్ఫెక్ట్ పాస్ కూడా అవుతాం. నేను ఎప్పుడైనా నమ్ముతా అంటే పర్సనల్గా, నేను ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు దాంట్లో వరస్ట్ థింగ్కి ప్రిపేర్ అవుతాను. సో వరస్ట్ జరిగితే ఇది జరుగుతుంది. ఇంత ఏదైనా పని చేయాలి, నేను ఏదైనా ఊరు వెళ్తున్నా, లేదంటే ఇంకేదైనా పని చేస్తున్నా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఆ ఎక్స్పెరిమెంట్లో లీస్ట్ ఏం జరిగింది నాకు నష్టం, దానికి మెయిన్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా పైన వచ్చేదంతా కూడా నాకు హ్యాపీగా, అవునా కదా? ఇక్కడ మన ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో అసలు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది దానికి. సక్సెస్ కాదు. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అన్నీ నేర్పిస్తుంది మనకి. టైం బాగోక ఇక్కడ అవ్వలేదు అనుకో, ఇది హైపోథెటికల్ అని నేను చెప్పను కానీ, బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్. పాస్ అవ్వడానికి ఎంతైతే స్కోప్ ఉంటుందో ఫెయిల్ అవడానికి కూడా ఉంటుంది, ప్రాబబిలిటీ ఉంటుందిగా. బట్ కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పాస్ అవుతారు. నేను గ్యారంటీ ఇస్తా, సిఎంఏలో చదివిన ప్రతి ఒక్కళ్ళు పాస్ అవుతారు, డౌటే లేదు. 50-50. మా ఫ్రెండ్ చదవట్లేదు, మా ఫ్రెండ్ సినిమాకి వెళ్తున్నా, నేను కూడా సినిమాకి వెళ్తాను. మా ఫ్రెండ్ సినిమా లేదంటే ఆ క్లాస్లో కూర్చొని మొబైల్స్ యూస్ చేస్తున్నాను, నేను కూడా యూస్ చేస్తాను. ఫ్రెండ్ చదవట్లేదు కదా, ఫ్రెండ్ అడగట్లేదంటే మీరు నన్ను ఎందుకు అడుగుతారు, వాళ్ళు కూడా అడగండి అనే ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఫ్రెండ్షిప్ చదవడానికి మాత్రమే ఉండాలి, మిగతా వాటి కోసం కాదు. అలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాస్ అవుతారు. ఇదే స్టేట్మెంట్ సీఏకి చెప్తారా? నేను చెప్పను. నేను 100% చెప్పను సీఏకి. నువ్వు 100% ఇప్పుడు ఫౌండేషన్ చెప్తా ఉంటాను నేను, నువ్వు 100% చదివినా నువ్వు పాస్ అవుతలేదో నేను గ్యారెంటీ ఇవ్వను. బట్ సిఎంఏ నువ్వు చదువు, నేను ఇస్తా గ్యారెంటీ పాస్ అవుతాను, డౌటే లేదు. సిన్సియర్గా చదువు, పక్కన నువ్వు ఫెయిల్ అయితే నీ ఫీజుని మొత్తం నేను రిఫండ్ ఇస్తాను. డైలీ పెట్టే ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ నువ్వు కూర్చొని చదువు, ఎక్కడికి ఎవరిని తగ్గించుకుంటా నువ్వు చదువు, నువ్వు ఫెయిల్ అయితే నేను రిఫండ్ ఇస్తాను. సిన్సియర్గా చదవటమే ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. డెఫినెట్గా పాస్ అయిపోతాను సిఎంఏ, హిస్టరీ లేదు. ఎందుకు? నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాను. కరెక్ట్గా చెప్తే సిఎంఏ ఏంటో, నేను సీఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను, నేను ఇలాగే తెలియక వెళ్ళి ఇటు వచ్చాను. దారేటు ముక్కేటంటే ఊరంతా తిరిగినట్టు తిరిగి అంతా వచ్చాము అనమాట మనం కూడా. అప్పుడు సీఏ ఇంటర్కి అప్పటికి 4 అటెంప్ట్లు అయినాయి. అప్పుడు రియలైజ్ అయ్యాం సిఎంఏ పెట్టాల్సిందేనని. అప్పట్లో మనం చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా కూడా మనమే తోపు అనుకుంటాం కదా. స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఒకటే అటెంప్ట్ సిఎంఏ. ఆ 2 months ఎగ్జామ్స్ అయిపోయాక నేను జరిగింది. అప్పుడు ఏంటంటే సిలబస్ చాలా మ్యాచ్ అయ్యేది, ఇప్పుడంటే డిఫరెన్స్ చాలా ఉంది. అప్పుడు సిలబస్ ఆల్మోస్ట్ సేమ్, కాపీ పేస్ట్ రెండిట్లో. ఇప్పుడంటే సిలబస్ అంతా సిఏ ఇంటర్లోనేమో కొన్ని ఛానల్స్ అన్నీ తెచ్చిపెట్టేశారు, మీకేమో తక్కువ ఉంటాయి, 2 గ్రూప్స్లో డివైడ్ అవుతాయి, డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడంతా మ్యాచ్ ఉండేది. అదే ప్రిపరేషన్ 1 month ఎక్స్టెండ్ చేస్తే ఒకటేసారి పాస్ అయ్యా, కానీ సీఏ ఫెయిల్ అయ్యా. సిఎం ఇంటర్ బోత్ పాస్ అయ్యా, సీఏ ఇంటర్ ఫెయిల్. తర్వాత సీఏ ఇంటర్ అయిపోయింది. సీఏ ఇంటర్ కింద టైం పట్టింది, సీఏ ఫైనల్ ఏం చేస్తారు పక్కన పెట్టి సిఎంఏ ఫైనల్ కూర్చుంది, ఇది కూడా అయిపోయింది. లైఫ్ నార్మల్గా వెళ్ళిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది. కాంప్లికేట్ చేసుకోకూడదని చాలా తర్వాత తెలిసింది. కాకపోతే అప్పుడు నేను ఇంటర్ కదా, ఇప్పుడు జనరేషన్ ఏం జరుగుతుందో తెలుసా? ఆ సిచ్యువేషన్ ఫౌండేషన్లోనే జరుగుతుంది. మా టైంలో సిపిటి అయిపోతుంది, అది కూడా అప్పట్లో ఇంటర్ ఇబ్బంది పడేవాళ్ళు. కాకపోతే టైం కొంతవరకు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఫౌండేషన్లోనే ఫెయిల్ అవుతున్నాం సిఏలు, ఓకేనా? సో అక్కడే ఆపేస్తుంది, వెళ్ళిపోండి మీరు అని. ఎందుకు ఆపరు? సిఏ క్వాలిఫై అవుతుంది ఎంతమంది? ఎంతమంది క్వాలిఫై అయ్యారు తెలుసా? 14,000 మంది క్వాలిఫై అయ్యారు ఆల్ ఓవర్ ఇండియా. 14,000 స్టూడెంట్స్ క్వాలిఫై.
14,000 స్టూడెంట్స్కి క్యాంపస్ డ్రైవ్స్ ఇప్పించగలుగుతారా? జాబ్స్ 14,000 స్టూడెంట్స్కి ఎట్ ఏ టైం బయటకు వస్తే పాసిబుల్ అవుతుందా? మన సీఎం మీద ఎంతమంది క్వాలిఫై చేస్తారు తెలుసా? ఫైనల్లో 3,000 4,000. మనం ఎగ్జామ్స్ రాసే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, క్వాలిఫై స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకి 90,000 మంది రాస్తే 15,000 మంది 14,000 బయటకు వస్తారు. మన వాళ్ళు వచ్చే 3,000 మందికి జాబ్ వస్తే హ్యాపీగా అయిపోతుంది. ఆ 3,000 పాస్ చదివే వాళ్ళు మాత్రమే వస్తారు బయట, చెప్తున్నాను. ఓకే, సిలబస్ అక్కడ అయిపోతే మళ్ళీ ఎప్పుడు గ్రూప్ 2 మళ్ళీ ఎప్పుడు రాస్తాం ఎగ్జామ్స్? జూన్ 2026. 25 డిసెంబర్లో పాస్ అయ్యామనుకో దీన్ని నేను బోనస్ అంట. దీన్ని ఏమంట? బోనస్. పాస్ అయ్యి ఎర్లీగా వచ్చింది సక్సెస్, బోనస్, హ్యాపీ, ఎంజాయ్, అంతే. ఎంజాయ్, లీవ్ ఇట్ అండ్ ఫోకస్ ఆన్ గ్రూప్ 2. లేదు అందాక మనం చెడు జరిగితే మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నాం కదా, ఒకటేదో సామెతలో చెప్పుకున్నాగా, అలా జరిగింది అంటే ఏం పర్లా, నీ టైం ఏమైనా వేస్ట్ అయిందా? నువ్వు జాబ్కి వెళ్ళావు, మీ ఫౌండేషన్ తర్వాత ఇంటర్ కోసం ఎంత టైం ఫోన్ చేస్తారు? జాబ్లో 1 year గ్యాప్ చూస్తారు. 1 year దాటితే ఎందుకు గ్యాప్ వచ్చిందని అడుగుతారు. అంతేగాని 1 year ఉంటే అడగరు. ఎందుకు? నీ క్యాలిక్యులేషన్ ప్రకారం 1 year టైం పీరియడ్ సీఎం ఇంటర్కి. సో డిసెంబర్ ఈసారి మీరు పాస్ అయితే బోనస్. రెజ్యూమ్లో కూడా 6 monthsలో ఇంటర్ క్వాలిఫైర్ అనుకుంటే బాగా చదివే స్టూడెంట్స్, టాలెంటెడ్ ఎలా తీసుకుంటారు జాబ్స్లో, అనుకుంటామా లేదా? ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. 5 monthsలో క్వాలిఫై అవ్వడం అనేది ఏదో మనం షెడ్యూల్ ఫాలో అవుతున్నాం కాబట్టి పెయిన్ తెలియకపోవచ్చు అని, బట్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఎక్స్టర్నల్ స్టూడెంట్స్, ఎక్స్టర్నల్ పర్సన్స్ చూసే వాళ్ళకి అది కష్టమైన పనిలాగే కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలియకపోవచ్చు మీకు ఆ పెయిన్. సో వాళ్ళకి స్పెషల్గానే చూస్తారు. ఫెయిల్ అయ్యారు, అసలు రెజ్యూమ్లోనే రాస్తామా ఫెయిల్ అయ్యామని చెప్పి డిసెంబర్ రాయం కదా. సో దేర్ ఈజ్ నో రికార్డ్, దాన్ని వదిలేస్తాం. వెళ్ళి జూన్లో చక్కగా ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది కదా, 1 ఎగ్జామ్స్ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చాక వెళ్ళి ఇక్కడ బోత్ రాసుకుంటాం. 1 year పాటు టైం వేస్ట్ చేసి బోత్ అని చెప్పి జూన్ 2026కి వెళ్ళి ఎగ్జామ్స్ డైలీ జరుగుతాయి. మొదలు పెడితే సండే కూడా ఉండదు మనకి. సండే మనకి హాలిడే ఇవ్వటం కూడా ఉంటుంది. ఫెస్టివల్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం బెటర్. మన ఎగ్జామ్స్ ఎప్పుడు డిసెంబర్ 10th నుంచి ఎగ్జామ్ ఉన్న ఫెస్టివల్స్ 10th నుంచి ఉండవు. జూన్లో కూడా ఫెస్టివల్స్ ఫెస్టివల్ మంత్స్ కాదు ఎగ్జామ్స్. అందువల్ల ఎగ్జామ్స్ ముందు ఉంటే ఎగ్జామ్స్ తర్వాత అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఫెస్టివల్స్ రావు. ఎందుకు? మనకి గ్యాప్ ఉండదు కదా, డే బై డే కాదు, డైలీ కదా. 7-8 days కంటిన్యూస్గా జరుగుతుంది. దెర్ ఇస్ నో గ్యాప్. బోత్ అంటే ఒకరోజు గ్రూప్ 1 జరిగితే రెండో రోజు గ్రూప్ 2, తర్వాత మళ్ళీ గ్రూప్ 1, తర్వాత మళ్ళీ గ్రూప్ 2, అలా జరుగుతాయి ఎగ్జామ్స్. ఇప్పుడు మనం డిసెంబర్లో గ్రూప్ రాస్తాంగా, పాస్ అవడానికి ఎందుకు స్కోప్ అంటే గ్రూప్ 1 రాస్తావు, బ్రేక్, ప్రిపేర్ అవుతావు, మళ్ళీ గ్రూప్ 1 రాస్తావు, బ్రేక్, ప్రిపేర్ అవుతావు. పాస్ అవడానికి స్కోప్ పెరుగుతుందా లేదా? లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. బోత్ ఆల్రెడీ ఒకసారి రాస్తున్నాం కాబట్టి గ్రూప్ 1 రివిజన్ కూడా అయిపోయింది కాబట్టి హ్యాండిల్ చేయడం సక్సెస్ఫుల్గా చేస్తాం. ఈ బెనిఫిట్స్ అన్ని స్టూడెంట్స్కి రావాలని చెప్పేసి మేము దీన్ని 2021లోనే డివైడ్ చేసాం. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడైతే సీఎంఏ వాళ్ళు అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి, ఎప్పుడైతే సీఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ అనేవి విత్-in 10 days, అప్పట్లో నాకు బాగా గుర్తు, July 31st రిజిస్ట్రేషన్ డేట్ అయితే July 25th 26th రిలీజ్ చేశాడు రిజల్ట్స్. రిలీజ్ అవ్వగానే అనౌన్స్ చేస్తాను, నేను ఈ అటెంప్ట్ రాపిస్తాను ఎగ్జామ్స్ అని. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పాను, ఈ అటెంప్ట్ రాయబోతున్నాను. ఎందుకు? ఆ 5 days రిజిస్ట్రేషన్ చేపించేసాం. లక్కీగా ఇంకొక 10 days ఎక్స్టెండ్ కూడా అయింది. మీకు అవుతాయి రిజిస్ట్రేషన్స్, కాకపోతే ముందే చెప్పరు, మనల్ని టెన్షన్ దాకా తీసుకెళ్తారు. July 31st 31st లాస్ట్ డేట్, 31st 3 వచ్చింది నోటిఫికేషన్ ఆఫ్టర్నూన్. వచ్చిన తర్వాత మన భయం ఉంటుంది కదా, అందుకని కట్టేస్తాను. ఎందుకు వచ్చింది గొడవ, కట్టేస్తే సరిపోతుంది రిజిస్ట్రేషన్. సో అలాగా కట్టించేసాను అందరితో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఫాలో అవుతాను. ఒకసారి చేస్తే ప్రతిసారి చేస్తారు బోర్డు వాళ్ళు. అది మంత్ ఎండింగ్కి వచ్చే రిజల్ట్స్ ఇప్పుడు మంత్ స్టార్టింగ్కి వచ్చాయి. దానివల్ల ఏమైంది, అప్పుడు ఇంకా మాకు టైం తక్కువ. అప్పుడు మా బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై అయిపోయాక స్టార్ట్ అయింది. మీకు జూలై స్టార్టింగ్లోనే స్టార్ట్ అయింది. టైం 20 days కలిసి వచ్చిందా? ఇది మీకు ఇంకా అడ్వాంటేజ్. సో దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. బోర్డుకి ఎక్స్పీరియన్స్ రావడం, మాకు ఎక్స్పీరియన్స్. ఒక చేంజ్ని మనం తీసుకున్నాం, ఫస్ట్ నుంచే తీసుకోవడం వల్ల మాకు ఇది స్పెషల్ థింగ్ కాదు, నార్మల్ థింగ్ గానే ఉంటుంది ఒక గ్రూప్ రావచ్చు.
సో ఇది మీరు జూన్కి 80% ఇంటర్ అయిపోవాలి. దట్ ఈస్ అవర్ గోల్. డెఫినెట్గా అయిపోతుంది. నేను బేసిక్ స్టార్ట్ చేస్తాను అకౌంట్స్, నేను రేపు చెప్తాను అకౌంట్స్ గురించి. సరే, జూన్లో అయిపోతుంది కదా 26లో. ఎప్పుడు పాస్ అవుతారు? జూన్ 2026. నెక్స్ట్ ఫైనల్ ఎప్పుడు ఉంటుంది? ఫైనల్ విత్ ఇన్ 1 yearలో రాసుకోవచ్చు. ఎలా రాయాలని మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. 1 year ఎలా రాస్తారు అనేది పర్సనల్గా చెప్పుకుందాం. బట్ 1 yearలో రాస్తారు. ఎలిజిబిలిటీ వచ్చిందా మనకు రాదా? ఆల్రెడీ అందరికీ చెప్పుకుంటాను నేను. ఎలిజిబిలిటీ వస్తుంది, ఎందుకంటే మీ ఆర్టికల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసాక కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు 15 months ఎప్పుడు ఉన్నాయో చూసుకొని 15 months ముందు ఆర్టికల్స్ మనం స్టార్ట్ చేసుకుంటే మనకు తెలిసిన ఆర్టికల్ దగ్గర అట్లాగా వెళ్ళిపోతాం. ఆర్టికల్స్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆర్టికల్స్ సెర్చ్ చేసుకుంటూ ఫైనల్ చక్కగా ఇప్పుడు రాయొచ్చు మనం. జూన్ 2027 అంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కడి నుంచి? కరెక్ట్గా 2 years. జూలైలో ఉన్నాం, జూన్ 27లో ఫైనల్ అవుతా. అయిపోయి జాబ్కి వెళ్ళి చాలా మంది నేను పెట్టి కాలేజ్ 5 years అంటే ఓన్లీ టార్గెట్ అకాడమీ. ఇంతకుముందు వేరే చోట ఉన్నాను కానీ బట్ మేము ఓన్గా పెట్టి స్టార్ట్ చేసి 5 years. ఇప్పటికే చాలా మంది ఉన్నారంటే 2 సంవత్సరాలు క్వాలిఫై అయితేనే చాలా మంది ఉంటారు. బట్ నువ్వు ర్యాంకులు అని అడిగితే నేనే చెప్తున్నాను, నా దగ్గర ర్యాంకులు ఉండవు, డౌటే లేదు. ఆ ర్యాంకులు ఎలా వస్తాయో కూడా నాకు తెలుసు. ఎలా వస్తాయంటే రిజల్ట్స్ రాగానే ఫస్ట్ మాకు ఫోన్లు వస్తాయి. స్టూడెంట్స్ తప్పు కాదు అది. ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళలోనే కొంతమంది ఫోన్లు చేస్తారు, సార్ నాకు ర్యాంక్ వచ్చింది, మీరు దాన్ని తీసుకుంటారు అంటే. తీసుకుంటారా అంటే డబ్బులు ఇచ్చి మీరు ప్రమోట్ చేసుకునే నాకు మీ దాంట్లో నేను చదివినట్టు సినిమాలో చూస్తారు కదా, అదే ర్యాంక్ ఇక్కడ కూడా. మీరు చూసే ర్యాంకులన్నీ 80% ఆఫ్ ద ర్యాంక్స్ అటువంటివే. 80%. 20% కూడా రాకపోతే ఆ కాలేజ్ మూసేది. ఎందుకు బూత్ రాస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు 10-15 years అవుతాయి కదా ఒక్కొక్కటి. మేము మాకెందుకు ర్యాంకుల మీద ఫోకస్ చేయమంటే, ర్యాంక్ మీద ఫోకస్ చేయటము అని అంటే ఏంటో చెప్పనా, ఏం జరుగుతుందో చెప్పనా. ర్యాంకులు మిమ్మల్ని జూన్ కూడా రాపించాం. జూన్ 2026లో మీ చేత ఎగ్జామ్స్ రాయించాం. సిలబస్ చెప్పి నెక్స్ట్ అటెంప్ట్ డిసెంబర్ అట్లా 1 year పాటు పెండింగ్ పెడతాం. అప్పుడు వస్తే ర్యాంకులు. అట్లా జూన్లో రాస్తే రావని కాదు, అలా వచ్చిన వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. చెప్పాగా 100% ఫోకస్గా చదివిన వాళ్ళకి వచ్చేస్తాయి కూడా ర్యాంక్స్. అది కానీ రిస్కీ గేమ్, అది చాలా రిస్కీ గేమ్. నేనేమంటానంటే ఆ రిస్క్ ఇంటర్లో తీసుకోవద్దు, ఫైనల్లో తీసుకో. ఇంటర్లో నువ్వు రిస్క్ తీసుకున్నంత మాత్రం నేను లైఫ్ ఏం మారిపోదు. నీకు ర్యాంక్ వచ్చినంత మాత్రం నీ లైఫ్ ఏం మారిపోదు. అట్లా అని చెప్పి ర్యాంక్ రావటం మంచిది కాదని కాదు, మనకు లైఫ్ అంతా గుర్తుంటుంది. ర్యాంక్ ఈస్ ఆల్వేస్ బెటర్, మన లైఫ్లో గుర్తుండిపోయాలి కాదంట. కానీ కాలేజ్ కోసం చేయొద్దు ఆ పని, నీకోసం అయితే చేసుకో. కాలేజ్ కోసం అయితే మేము అడుగుతాం, ఇప్పటిదాకా ఎవరిని మేము అడగలేదు. అందుకనే మాకు ర్యాంక్స్ నా దగ్గర ప్రొజెక్షన్ ఉండదు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తారు. వచ్చినా కూడా ఒక ర్యాంక్ ఫైనల్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఒక మూల పెట్టేస్తాం. ఎందుకంటే ర్యాంకుల్లో ఎక్కువ ఎఫర్ట్ స్టూడెంట్ ఉంటుంది, నాట్ కాలేజ్. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎఫర్ట్ స్టూడెంట్దే ఉంటుంది. వీ బిలీవ్ ఇన్ దట్, స్ట్రాంగ్లీ బిలీవ్. కాబట్టి ర్యాంక్స్ వచ్చిన తక్కువ అని కాదు, బట్ దానికోసం మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోకూడదు. నువ్వు రిస్క్లో పెట్టుకోవాలంటే నువ్వు ఫైనల్ అట్టాక 1 year పడుతుంది, నీకు రిజిస్ట్రేషన్ కుదరదు. కాబట్టి ఫైనల్ అనేది ప్రయోగాలు చేసుకో, ఎక్స్పెరిమెంట్లు చేసుకో. 1 year టైం ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంటర్ మీద ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, బాగా ఎగ్జామ్స్ ఏంటి, అసలు ఎగ్జామ్ స్టాండర్డ్ ఏంటి, ఐసీఎంఏ ఎలా ఆలోచిస్తుంది ఎగ్జామ్స్ అప్పుడు, క్వశ్చన్ పేపర్ని ఎలా డిజైన్ చేస్తారు, అసలు డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఏ డెప్త్ చదువుకోవాలనే క్లారిటీ మొత్తం వస్తుంది ప్రతి ఎక్స్పీరియన్స్. అప్పుడు నువ్వు ప్రయోగాలు చేయి. అండ్ ఫైనల్లో నీకు ర్యాంక్ వస్తే బెస్ట్ లైఫ్ కూడా ఉంటుంది. ఫైనల్లో ర్యాంక్ వస్తే నీకు బెస్ట్ లైఫ్ కూడా ఉంటుంది. కాదంటే క్యాంపస్లో ర్యాంక్ వస్తే తీసేసుకుంటాం. మినిమం ర్యాంక్ వచ్చిందంటే మినిమం గవర్నమెంట్ జాబ్స్ మేజర్ వెళ్ళిపోతాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ వస్తాయి, పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ క్యాంపస్కే వస్తాయి. సో ఇది ఓవరాల్గా ఏం చేస్తాం మనం, గ్రూప్ వైజ్ అయితే ఎప్పుడు క్వాలిఫై అయిపోవాలి మీరు? జూన్ 27కి ఎగ్జామ్స్ ఫైనల్ రాసి క్వాలిఫై అయిపోవాలి. మీ పేరు ముందుకి సిఎంఏ వచ్చేసేయాలి. సిఎంఏ అనేది మన పేరు ముందు యాడ్ అయిపోవాలి.
మరి ఇదంతా జరగాలి అంటే ఈ రోజు వేసే స్టెప్ ప్రాపర్గా ఉండాలిగా. ఫస్ట్ స్టెప్పే కదా దేనికైనా వాళ్ళ ముందే తెస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, గ్రూప్ 1 CMA ఇంటర్. ఒక్కసారి మనం కనుక పాస్ అయ్యామంటే మనమే వెళ్తాం, ముందుకి వెళ్తా ఉంటాం ఆగ్రహం. కానీ బ్రేక్ పడిందంటే ముందుకు వెళ్ళటం కష్టం. డిసెంబర్ పడినా ఏం పర్లేదు, కానీ జూన్ పడకూడదు. ఎందుకంటే డిసెంబర్నే మనం బోనస్ ఎక్స్పెరిమెంట్ కానీ తీసుకుంటాం. సీరియస్గానే చదువుతాం, ఎగ్జామ్స్ రాస్తాం, పాస్ కూడా అవుతారు. బట్ ఫెయిల్ అయినా బాధపడేది లేదు, సక్సెస్ అయినా కూడా ఎక్కువ హ్యాపీగా లేదు. ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకో గ్రూప్ ఉంది పెండింగ్, అది అయిపోయాక అప్పుడు పార్టీ చేస్తాం. అదేనా? సో డిసెంబర్ని మేము చాలా సీరియస్గా తీసుకెళ్తాం. ఎగ్జామ్స్ సిలబస్ ప్రాపర్గా కండక్ట్ చేస్తాం. ఓకేనా? వీఆర్ ప్లానింగ్ మీ బ్యాచ్ని కూడా ఆ క్యాంపస్కి షిఫ్ట్ చేయడానికి. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ జస్ట్ ఫ్యూ డేస్. ఓకేనా? మరి ఇదంతా జరగాలంటే మా దగ్గర కోచింగ్ ఎలా జరుగుతుంది? ఆల్రెడీ పాంప్లెట్లోనే రాసిస్తాం, ఇస్తాం మీకు ఆల్రెడీ. ఓకేనా? ఏమేమి ఉంటాయి చెప్పండి? ఫిజికల్ క్లాసెస్ ఇప్పుడున్నా కదా క్లాస్లో మీరు అందరూ, ఇవి జరుగుతాయి. ఫిజికల్ క్లాసెస్ ఇక్కడ మీకు కండక్ట్ చేస్తాం, అందరూ చేస్తారు. నాతో అప్పుడే కదా అందరూ చేస్తాం, స్పెషాలిటీ ఏం లేదు. అన్ని కోచింగ్ సెంటర్స్ ఫిజికల్ క్లాసులు పెడతాం. స్పెషాలిటీ నథింగ్. ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ ఫ్యూ కోచింగ్ సెంటర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాయి. నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఎవరు లేరు. విన్నారు ఎక్కడ? మీరు ఎంక్వైరీ చేస్తారు కదా, జూమ్ లైవ్ కూడా కండక్ట్ చేస్తాము ఫేస్ టు ఫేస్తో పాటు అని ఎవరైనా చెప్పారా? ఏదో విని ఉంటారు. అది కూడా చేస్తారా లేదా అనేది కొంచెం డౌట్. స్టార్టింగ్లో చేస్తాం, తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, మీకంటే ఆన్లైన్లో ఎక్కువ మంది ఉన్నారు కదా, 20 మెంబర్స్ ఉన్నారు. నన్ను తీసేస్తే వాళ్ళంతా ఆఫ్లైన్లోకి వస్తారు ఫస్ట్ రోజు, తర్వాత యాడ్ అవుతారు ఇంకా స్టూడెంట్స్. వాళ్ళందరూ ఆఫ్లైన్కి వస్తారు, జూమ్ లెవెల్లో ఎవరు ఉండరు, ఒకళ్ళు ఇద్దరు ఉంటాం జూమ్ లైవ్లో. ఇప్పుడు అంటే ఫస్ట్ రోజు కాబట్టి అందరూ ఆన్లైన్ రావడానికి ఇష్టపడతారు. అక్కడ దాకా వెళ్తాలే, హాఫ్ డే క్లాస్ అట్లాగా చేస్తుంటారు. బట్ నేనేం చెప్తానంటే వచ్చేస్తే క్యాంపస్ అలవాటు పడుతుంది, మేము అలవాటు పడతాం, మొత్తం ఎన్విరాన్మెంట్లో మీకు హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. నేను ఫుల్ డే స్టార్ట్ అయ్యాక వస్తాను, ఫుల్ డే వస్తా అంటే అప్పుడు వచ్చాక నువ్వు అలవాటు చేసిన లోపల సిలబస్ పరిగెత్తింది. అప్పుడు నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసే లోపల సిలబస్ మొత్తం యాక్సెప్ట్ చేసి, అందుకని ఎర్లీగా వచ్చేసింది. ఆన్లైన్లో ఉండాలి, వచ్చేస్తే మీకు బెనిఫిట్ జరుగుతుంది తప్ప నష్టం లేదు. ఆన్లైన్లో ఎవరు ఉంటారు మరి? ఉండనప్పుడు జూమ్కి డబ్బులు కట్టాలి కదా, మేము నెల 2000 కట్టాలి జూమ్కి. ఎన్ని జూమ్ ఐడీస్ మా కాలేజీలో అంటే మొత్తం 10 జూమ్ ఐడీస్ నడుస్తాయి ఇక్కడ కానీ గుంటూరులో కానీ. అంటే నెలకు 20,000 ఓన్లీ జూమ్కే కట్టాలి. ఎందుకు? ఒకళ్ళు అటెండ్ అవుతాం. ఎంతమంది అటెండ్ అవుతారు క్లాస్లో? 1 స్టూడెంట్ జూమ్లో ఉంది. మరి అయినా మీరు మెయింటైన్ చేస్తారా? ఇప్పటిదాకా మా ఎవరినైనా అడగండి, జూమ్ లైవ్ లేకుండా ఏ క్లాస్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు కూడా మీకు వచ్చాక ఏం చెక్ చేస్తున్నాం? జూమే చెక్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే ఆఫ్లైన్ మీరు ఉంటారు కదా, ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు అడిగేస్తారు మమ్మల్ని, కానీ జూమ్కి వచ్చేసరికి అడగలేదు. ఎందుకంటే జూమ్లో అందరికి లింక్ వెళ్ళింది కదా, ఇవన్నీ చూసుకుంటాం. ఆ తర్వాత అందరూ షిఫ్ట్ అయిపోతారు ఆఫ్లైన్. షిఫ్ట్ అయిపోయినప్పుడు ఆ టైంలో కూడా జూమ్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేస్తాం సార్? ఆ ఉన్న ఒకళ్ళిద్దరు కోసం అనేది కాదు మా ఆలోచన. మా ఆలోచన ఏంటంటే జూమ్ ఉండటం వల్ల అడ్మిషన్స్ వస్తాయి, ఆన్లైన్లో వాళ్ళు కూడా ఫీజులు కడతారు, అందుకని జూమ్ మెయింటైన్ చేయట్లా. మేము మెయింటైన్ చేస్తుంది ఆఫ్లైన్కి రోజు వస్తారుగా జెన్యున్గా. మీరు ఎప్పుడో హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్గా, మరి క్లాస్ మిస్ అవుతాంగా, మరి అప్పుడేం చేస్తాం? క్లాస్ మిస్ అవుతుందిగా, నేను జూమ్లో ఇవ్వలేదు, రికార్డింగ్ పక్కన పెట్టిన కొంతసేపు. జూమ్లో ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ ప్రయారిటీ లైవ్కి ఇస్తాం, దానికి అటెండ్ అవ్వండి జూమ్ లైవ్కి. ఆ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసేసుకోండి. దానివల్ల మనకి సిలబస్ డిలే ఉండదు, మీకు క్లాస్ మిస్ అయ్యేది ఉండదు, కంటిన్యూటీ ఉంటుంది సబ్జెక్ట్లో. ఏ టాపిక్ మిస్ అవ్వదు, 100% అవుతాం. అది కూడా మిస్ అవుతాం అంటే ఒకళ్ళు ఉన్నా సరే. ఎందుకు మెయింటైన్ చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద ఆన్లైన్ అడ్మిషన్, దట్ ఈస్ ఫర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఎవరైనా మిస్ అయినా అక్కడ రాండి, అట్లీస్ట్ జూమ్ అటెండ్ అవ్వండి, కానీ క్లాసులు మాత్రం మిస్ అవ్వద్దు అని స్పెసిఫిక్గా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కోసం. కానీ దాన్ని మెయింటైన్ చేస్తాం, ఎంత కష్టమైనా మెయింటైన్ చేస్తాం. ఒకళ్ళిద్దరు ఆన్లైన్ ఉన్నప్పుడు జూమ్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, అయినా సరే మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ మేము ఇచ్చేది
ఇందులో రాయలేదన్న వీళ్ళు, టైపింగ్ మర్చిపోయినట్టున్నారు, కానీ అన్ని చోట్ల ఉంటుంది. రికార్డింగ్స్ అనేవి 100% మేము చేస్తాం. ఇప్పుడు జరుగుతుంది కదా రికార్డింగ్. మీరు యూట్యూబ్లో మా యూట్యూబ్ ఓపెన్ చేశారనుకో, టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో ఒక 2000+ వీడియోస్ ఉంటాయి. ఈ సబ్స్క్రైబర్స్ కాదు, వీడియోస్ 2000+ వీడియోస్ ఉంటాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే అన్ని వీడియోస్ వస్తాయి. మీ క్లాసెస్ ఫస్ట్ ఒక 4-5 క్లాసెస్ అందులో పెట్టేస్తాం, తర్వాత ఏం ఆపాం, తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకు కంటిన్యూ చేస్తామంటే అది మళ్ళీ మీకోసం. మన టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్ ఉంది, ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళకి యాక్సెస్ కూడా వచ్చి ఉంటుంది. యాప్లో బ్యాచ్లో మిమ్మల్ని యాడ్ చేస్తుంటాం. దాంట్లో మీకు ఏ రోజు క్లాసెస్ ఆ రోజు అప్లోడ్ అయిపోతాయి, డైలీ అప్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం టైము 48 అవర్స్. 48 అవర్స్లో కానీ రాలేదు అని అంటే మీ మెటీరియల్స్లోనే మా నెంబర్స్ ఉంటాయి, మాకు మెసేజ్ పెట్టామని చెప్తాం. డైరెక్ట్గా ముందు మాకు పెట్టము, మీ కన్సర్న్ ఇన్ఛార్జ్కి టెక్నికల్ వాళ్ళకి మెసేజ్ పెట్టినా దాన్ని మాకు ఫార్వర్డ్ చేయమని. ఎందుకంటే మేము చెక్ చేస్తాం, సార్ మాకు వచ్చిందంటే మెసేజ్, మీరు పంపిస్తారో నేను పంపిస్తాను మా ఇన్ఛార్జ్. అప్పుడు మీరు మర్చిపోవచ్చు, కానీ మాది మర్చిపోరుగా, అది జరిగిపోతుంది. ఇది 6 months పీరియడ్లో ఎన్నిసార్లు జరుగుతుంది సార్ వాళ్ళు మిస్ అవటం? జరగదని నేను చెప్పను, జరుగుతుంది. ఎన్నిసార్లు? లెస్ దాన్ సింగిల్ డిజిట్లోనే ఉంటాం. సింపుల్గా చెప్తే 2 times 3 times 5 times ఇన్ఛార్జ్ సడన్గా లీవ్ పెడతాడు, లేదంటే ఆ రోజు సండే వస్తుంది అండ్ రాడు, ఏదో ఆ టైంలో తప్ప మనకి జరగదు. 100% మనం రికార్డింగ్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేసి లిమిటేషన్స్ పెడతామా మీ మీద ఏమన్నా? మళ్ళీ రికార్డింగ్స్ లిమిట్, నో లిమిటేషన్, దేర్ ఈజ్ నో లిమిటేషన్. దట్ మీన్స్ ఈ క్లాసెస్ మీకు ఏదైతే ఇస్తున్నామో 100% అన్లిమిటెడ్ అండ్ దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ వ్యూస్, నో రిస్ట్రిక్షన్. వ్యూస్ 2 views 3 views అట్లా ఏమి ఉండదు, అన్లిమిటెడ్ వ్యూస్ నిజంగానే వచ్చేస్తుంది. కొంతమంది అయితే ఏం చెప్తారు సార్ రికార్డింగ్స్లో, అందరు ఎందుకు ఎవరంటే ఒక భయం ఉంటాం. అన్లిమిటెడ్ వ్యూస్ పాస్ అయ్యే వరకు ఎందుకు ఎవరంటే, ఒకటి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రారు, మళ్ళీ రాకపోతే మనకు డబ్బులు రావు. నేను కానీ రికార్డింగ్స్ ఆపేసి ఉంటే ఈ క్లాస్లో 5 years నుంచి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అని కూడా ఉంటారు కదా. పాస్ అయిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడతారు, ఫెయిల్ అయిన వాళ్ళు లేరని కదా, దాని అర్థం ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఎక్విప్మెంట్ అయితే వాళ్ళతో క్లాస్ నుండి బదుగా అనే కాదు. మరి ఎందుకు రాస్తారు అని అంటే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికార్డింగ్స్ ఇచ్చేసి ఉన్నాం, చాలామంది ఆల్రెడీ యూజ్ చేసుకుని బెనిఫిట్ పొందుంటారు. కొంతమంది ఇదే వీడియోస్ వాచ్ చేసిన మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వేరే చోట జాయిన్ అయ్యి మన రికార్డింగ్ తీసుకొని పాస్ అయిపోయిన ఉన్నారు. అది చాలా తక్కువ జరుగుతుంది, బట్ మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. మేమేమి మాకు ఫీజులు రాలేదే, మా ఫీజులు రాకుండా వాచ్ చేశారే అని చెప్పాను. రిస్ట్రిక్షన్ ఉంటుంది, సేమ్ అకౌంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లాగి వేరే చోట జరుగుతూ ఉంటే బ్లాక్ అవుతాయి. బట్ కొంతమంది జాగ్రత్త పడి కూడా చేసిన వాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ లేకుండా ఏదో ఒక ఇష్యూ వల్ల పర్సనల్గా వదిలేస్తాం. దాని పెద్ద పట్టించినది కూడా ఏమి ఉంటుంది, మరీ ఎక్కువ జరుగుతుంటేనే ఇన్వాల్వ్ అవుతాం. సరే, ఏదైనా అంత నష్టం జరుగుతున్న రికార్డింగ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు సార్ మీరంటే, దట్ ఈస్ సార్ నాకు క్లాస్కి వచ్చే వాళ్ళు జెన్యూన్గా వాళ్ళకి నిజం జరగాలి, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా రావాలి, మిస్ అవ్వకూడదు క్లాసెస్. మా ప్రిన్సిపల్ ఒక్కటే, ఏం ప్రిన్సిపల్ ఫాలో అవుతామంటే, ఫీజు అనేది ఎప్పుడే మేము బిలీవ్ చేసేది, మేము ఫాలో అయ్యేది. సిఎంఏ ఇంటర్ మీద 1 time మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి, 1 time మాత్రమే మీరు ఎక్స్పెండిచర్ ఇంకరాదు. దట్ ఈస్ అవర్ పాలసీ. లేదు, మేము చెప్పే మిగతా కోర్సెస్ కూడా సిఎంఏ యూఎస్ఏ కావచ్చు, ఏసీసీఏ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి మన క్లాసెస్, కోర్సెస్ అన్నీ జరుగుతాయి. ఏసీసీఏ కావచ్చు, ఈఏ కావచ్చు, ఏదైనా సరే, సిఏ ఫౌండేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఒక్క ఫైనల్ పాసిబుల్. ఒక్క ఫైనల్కి ఒక్కదానికే మాకు రికార్డింగ్స్ అన్లిమిటెడ్ ఇవ్వడం. అన్ని సబ్జెక్ట్స్ పాసిబుల్ అవ్వదు, మా సబ్జెక్ట్స్ పాసిబుల్, ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అగ్రీ అవ్వదు, మేము ఒక్కమే కాదు. ఫైనల్కి వచ్చేసరికి అందరూ అగ్రీ అవ్వరు, అందువల్ల కొంతమందికి ఆగిపోతారు. మా సబ్జెక్ట్స్ అన్ని మేము వదిలేస్తాం. సో ఏదైనా సరే మా పాలసీ, ఒక కోర్సు మీద ఒకసారి స్పెండ్ చేయాలి మీ మనీ, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల కోర్స్ మీద ఇంట్రెస్ట్ పోద్ది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్. ఇది
తక్కువ కోర్స్ అనుకున్నా, తక్కువ ఎక్స్పెండిచర్ అనుకున్నా, కాదు చాలా ఖర్చు అవుతుంది అని ఇంకెవరిని తీసుకురాదు, ఎవరికి రికమెండ్ కూడా చేయదు. సో అల్టిమేట్ బెనిఫిట్ అది జరుగుతుంది, కోర్స్లోకి ఎక్కువ మంది వస్తారు, మేము అది చూస్తాం. ఓకేనా? సో అది మీకు వచ్చే సర్వీసెస్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్లో మేము ఏమేమి కవర్ చేస్తాం అని అంటే, కరెక్ట్గా మాట్లాడితే మీ స్టడీ మెటీరియల్ అనేది మోర్ దాన్ ఎనఫ్. నిజం చెప్తే స్టడీ మెటీరియల్ అనేది సిఎంఏలో స్టడీ మెటీరియల్ నుంచి మ్యాక్సిమం టచ్ చేస్తారు. స్టడీ మెటీరియల్ 100% చెప్తాం. ఫస్ట్ ప్రయారిటీ స్టడీ మెటీరియల్. ఐసిఎంఏ స్టడీ మెటీరియల్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తాం. మన మెటీరియల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఫస్ట్ ఐసిఎంఏ స్టడీ మెటీరియల్ 100% కవర్ అవుతుంది. నెక్స్ట్ మన స్టడీ మెటీరియల్ తర్వాత మీకు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్కాన్స్ కొనుక్కోమని చెప్తాం. లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అన్ని ఫిల్టర్ చేసి మేమే మన మెటీరియల్స్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? సో అవి కవర్ అవుతాయి. నెక్స్ట్ మోడల్ టెస్ట్ పేపర్స్ రిలీజ్ చేసేది. మోడల్ టెస్ట్ పేపర్స్ సిఎంఏలో ఆర్టీపీలు ఎంటీపీలు ఉండవు, అవి కూడా కవర్ అయిపోతాయి. అంటే మన మెటీరియల్స్ మీరు చేశారు అంటే ఇంక వేరే వాటిని ఏమీ టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను టచ్ చేయాలి అనుకుంటాను కొంతమంది, నువ్వు వేరే చదవాలి అనుకుంటే పోయి స్కానర్స్ దొరుకుతాయి మార్కెట్లో. స్కానర్స్ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ ఎగ్జామ్స్. అది ఒక్కటే ట్రై చేస్తే అంత నుంచి ఏం ట్రై చేయద్దు. మా మెటీరియల్లో ఉంటే అయినా సరే కొంతమంది నేను ట్రై చేస్తాను, దాని వరకు అలాగే చదువుతా అంటారు. అయితే స్కానర్ ఒకటే ట్రై చేయండి, ఇంకేం ట్రై చేయద్దు. ఇంకా వేరే మెటీరియల్ ఏవి టచ్ చేయద్దు, అనవసరంగా కాంప్లికేట్ అయిపోతుంది. స్కానర్స్ ఒకటి, అది లాస్ట్లో, ఇప్పుడు కాదు, రివిజన్స్ అప్పుడు. మన మెటీరియల్ చేయడం అంతా అయిపోయింది సార్, నేను ఇంకోటి చదవాలి అన్నప్పుడు స్కానర్స్. బోర్డు వాళ్ళు అప్పుడు మళ్ళీ ఫ్రెష్ కొన్ని ఎంటీబీలు రిలీజ్ చేస్తారు, అవి చదవాలి. ఓకేనా? సో ఇది మన మెటీరియల్స్ ఫాలో అయ్యేది. అండ్ థియరీ పేపర్స్ మెటీరియల్స్ కొన్ని ప్రాబ్లమాటిక్ అంటే ప్రాబ్లమ్సే కాబట్టి చెప్పేది, కాన్సెప్ట్ అంతా నేను క్లాస్లో చెప్తాను, మీరు కూడా రాసుకుంటారు. బట్ థియరీ మెటీరియల్స్ నోట్స్లో చెప్పడం పాసిబుల్ అవ్వదు, కొంతవరకే చెప్తారు, అంతా చెప్తపోదు. మీ మెటీరియల్స్ ప్రాపర్గా ఉండాలి. ఆ మెటీరియల్స్ మా ఫ్యాకల్టీనే తయారు చేస్తారు. ఫ్యాకల్టీస్ తోటే మెటీరియల్స్ని డిజైన్ చేపిస్తాం. సో దట్ మీకు సింప్లిఫై అవుతుంది మెటీరియల్. స్టడీ మెటీరియల్స్ కాపీ పేస్ట్లో తగ్గిపోయి సింప్లిఫై అవుతుంది మెటీరియల్ అనేది. ప్రాబ్లమాటిక్ అంటే ప్రాబ్లమ్స్ మనం యాక్చువల్గా తీసుకోవాలి తప్పదు, థియరీ అలా జరగదు. సో అలాగా మెటీరియల్స్ని చాలా ఫోకస్డ్గా మేము డిజైన్ చేస్తాం. సో మన మెటీరియల్స్ చదువుకుంటే పర్ఫెక్ట్గా సెట్. ఓకేనా? ఇది మీ మెటీరియల్స్ తీసుకునే జాగ్రత్త. ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏమిటి మీరు నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ అమ్మా. రివిజన్ ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ చెప్పానుగా, కవర్ చేసిన పాయింట్. రివిజన్ ఎగ్జామ్స్ అనేవి 2 times జరుగుతాయి, నాట్ 1. డిసెంబర్లో గ్రూప్ 1 జరిగింది. ఒకవేళ ఎవరైనా అక్కడ మిస్ఫైర్ అయితే బోత్ గ్రూప్స్ జరుగుతాయి జూన్కి. పాస్ అయిపోతే రిమైనింగ్ గ్రూప్ రాసుకుంటాం. ఎవరికైనా ర్యాంక్ కావాలంటే డిసెంబర్లో రాసి నువ్వు పాస్ అయ్యాక నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. అప్పుడు సిఎంఏ బడి ఒక మెయిల్ పెడదాం, నా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి అని. క్యాన్సిల్ చేయండి అని చెప్తే క్యాన్సిల్ చేస్తారు, అప్పుడు మళ్ళీ పోతున్నారు. అలా రాసేవారు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ రాశారు. నేను అనుకున్నాను కానీ రాద్దామని, అలాగా ఎందుకులే లైఫ్ కాంప్లికేట్ చేస్తున్నాను ఆగిపోయా. బట్ మా ఫ్రెండ్స్ రాసి ర్యాంక్ తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఫైనల్కే చేసాం, ఇంటర్కి చేయలేము, ఫైనల్కి చేసాం. బట్ ర్యాంక్ కావాలి, నేను ర్యాంక్ తెచ్చుకోవాలని కొంతమంది కోరుకుంటారు. నువ్వు ర్యాంక్ కావాలన్నా డిసెంబర్లో రాయి, నీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించే బాధ్యత నాది. బాగు చేయాలంటే కష్టం, కానీ చెడగొట్టడం పెద్ద కష్టమా? కాదు కదా. ఒక మెయిల్ పెట్టానంటే అయిపోతుంది. మన వాళ్ళు కోరుకుంటున్నాడు, సో మీరు దాన్ని చూడండి అని చెప్పేసి చైర్మన్ చెప్పి నేను క్యాన్సిల్ చేయమని మెయిల్ పెట్టామంటే, బోర్డు మెయిల్ పెట్టామంటే అయిపోతుంది. మీకు పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది నెంబర్స్ పెట్టి. ఓకేనా? సో అది ర్యాంకుల వాళ్ళు కూడా డిసెంబర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. డిసెంబర్ అటెంప్ట్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎగ్జామ్స్ రాయబోతున్నాం. దాంట్లో దేర్ ఈజ్ నో సెకండ్ థాట్, 100% we should write the exams in December.
మరి 2 సంవత్సరాలు కష్టపడి చదివాక మన లైఫ్ ఎలా ఉంటుంది? జాబ్ వచ్చేస్తుందా ఫాస్ట్గా? వస్తే ఎంత జాబ్ వస్తుంది? 100% జాబ్ వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది, జాబ్ తెచ్చుకోవడానికి డిస్కషన్ ఉండదు. 2 మాటలు జాబ్ వచ్చిన తర్వాత వచ్చింది అయిపోయింది. డౌట్ ఉంటే కదా డిస్కస్ చేయాలి, ఎలా వచ్చింది, ఏమేం చేయాలి, ఏమేం చేస్తే జాబ్ వచ్చింది, ఇవన్నీ. డౌటే లేదు జాబ్ వస్తుందా రాదా అంటానికి. దేర్ ఈజ్ నో 100% మనకి జాబ్ వస్తుంది వితిన్ 3 months మ్యాక్సిమం. అంటే మీరు ఫైనల్ క్వాలిఫై అయ్యి మీ మార్క్స్ నెంబర్స్ వచ్చి మీ మార్క్స్ నెంబర్స్ మీ ఇంటికి వచ్చే లోపల జాబ్ వస్తుంది. ఈ లోపల ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అయి ఉంటారు. మనకి రకరకాల క్యాంపస్ ఉంటాయి. ఐసీఎంఐ క్యాంపస్ కండక్ట్ చేస్తుంది. ఆఫ్ క్యాంపస్లో కూడా మనం వెబ్సైట్స్లో పెట్టుకుంటాం. కాల్స్, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. మరి ఎంతకు వస్తుంది వచ్చే జాబ్? మినిమం అయితే మీ ఐసీఎంఐ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ప్లేస్మెంట్ పోర్టల్ అని ఉంటుంది. దాంట్లో ఉన్న నెంబరే చెప్తున్నాను, నేనేమి నా సొంత నెంబర్ కాదు ఇది. మినిమం అయితే పర్ యానం ఇదే శాలరీ రన్ అవుతుంది. లాస్ట్ క్యాంపస్లో యావరేజ్ వచ్చింది 12 lakhs. యావరేజ్ మినిమం వచ్చింది 12 lakhs లాస్ట్ క్యాంపస్. క్యాంపస్కి అదర్స్ క్యాంపస్ రిక్రూట్ అయింది 500+ ఏమో రిక్రూట్ అయ్యింది. రిమైనింగ్ వాళ్ళు మన సీఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫైనల్ మీద కూర్చుంటారు. సీఏ పైన క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ సీఎంఏ వాళ్ళు ఒక 1000-1500 అంటే అందులో 500 మెంబర్స్ క్యాంపస్లోనే అయిపోతారు. మరి రిమైనింగ్ వాళ్ళు క్యాంపస్లో రావాల్సిన అవసరం లేదు. కొంతమంది ముందే జాబ్ ఉంటుంది, ఎక్కడ వచ్చి చేస్తూనే ఉంటారు. కొంతమంది ఆఫ్ క్యాంపస్లోనే బెటర్ కలర్ చేస్తారు. ఓకేనా? కొంతమంది మోర్ దాన్ 6-7 అటెంప్ట్స్ రాసిన వాళ్ళు అసలు రెజ్యూమ్స్ ఫిల్టర్ అవ్వదు. 6-7-10 అటెంప్ట్స్ రాస్తారు కదా, వాళ్ళకి రెజ్యూమ్స్ అనేది చాలా తక్కువ ఫిల్టర్ అవుతుంది ఫైనల్, నాట్ ఇంటర్. సో ఫైనల్లో అటెంప్ట్స్ కూడా కౌంట్ అయ్యాయి, ఇంటర్లో కౌంట్ అయ్యాయి. సో ఇది ఓవరాల్గా మీకు ఉండబోయే లైఫ్. ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాక్టీస్ గురించి రేపు మాట్లాడుతాం. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఎప్పుడు రాస్తున్నాం ఎగ్జామ్స్? డిసెంబర్. ఎవరికైనా డౌట్ ఉందా డిసెంబర్లో రాస్తామా లేదా అని? 100% మనం రాయబోతున్నామా? దానికోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? క్లాసెస్, సిలబస్, మా వర్క్ సిలబస్ 100% మీకు ఇవ్వటం. మీ వర్క్ ఏంటి, మీ డ్యూటీ ఏంటి? చదవటం. 100% క్లాసెస్ అటెండ్ అవ్వటం. నేను 100% చెప్పానా, 90 చెప్పానా, +50 చెప్పానా? 100% క్లాసెస్కి అటెండెన్స్ ఉండాలి. ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు, రాకపోతే ఇన్ఛార్జ్ ఫోన్ చేయలేదులే, ఈరోజు మర్చిపోయాలే, ఆహా మానేద్దాం, ఈరోజు లీవ్ పెట్టేద్దాం, ఎంజాయ్ చేద్దాం, సినిమాకి వెళ్దాం అనే ఇంటెన్షన్స్ అది అయిపోయాయి. ఇంకా డేస్ ఆర్ గాన్ అయిపోయింది. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు అన్నీ చేశాను. నవ్ యు ఆర్ నో మోర్ ఏ కిడ్స్ కాదు మీరు అందరూ. సో పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక్కడికి వచ్చాక మేము మిమ్మల్ని అరవటం ఉండదు, చెప్పడం మాత్రమే ఉంటుంది. అది రైట్, ఇది రాంగ్ అని చెప్తాం. నువ్వు తీసుకుంటే నీకు బెనిఫిట్ జరిగింది, తీసుకోకపోతే ఇట్స్ ఓకే. మాకు నష్టం జరుగుతుంది, కానీ నష్టం ఎవరు జరుగుతుంది? స్టూడెంట్కి జరుగుతుంది. కాలేజ్కి రమ్మని రోజు చెప్తాం, ఒక 1 month చెప్తాడు ఇన్ఛార్జ్. 1 month తర్వాత చెప్పిన ఉపయోగం ఉంటుందా? అప్పుడు ఆపేస్తాం. అదే పర్సన్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు కూడా చెప్తాను. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాను. సో ఎవరు పిలిచారు, పిలవలేదు, ఎవరు వచ్చారు లేదని మనకు అనవసరం. మనం వచ్చి క్లాస్లో కూర్చోటం. అది మీరు ఈ డిసెంబర్ అంటే అక్టోబర్, నవంబర్ వరకు మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎందుకు అయిపోతే మనం చూస్తాం. మీరు డ్రాప్ అయ్యారంటే మాత్రం నేను చెప్తున్నా, మధ్య డ్రాప్ ఇన్ ద సెన్స్ ఒక రోజు వచ్చి 4 రోజులు రాకుండా, మళ్ళీ వచ్చి మళ్ళీ రాకుండా చేస్తే మాత్రం ఈ కోర్సు ఇది కాదు కదా, ఏ కోర్సు సెట్ అవ్వదు. అలా ఉంటాయి. కన్సిస్టెంట్గా మనం మాత్రం అటెండ్ అవ్వాలి. అది మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసాను. సిలబస్ మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. సిలబస్ ఎప్పుడైతే చెప్పాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది మాకు ఇవ్వండి, అదంతా మేము ఫాలో అప్ చేస్తాం. కానీ మీ డ్యూటీని మాత్రం మర్చిపోండి. మీ డ్యూటీ చెప్పినట్టు చదవాలి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్ ఏదైనా. అండ్ కమింగ్ టు రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ అయితే చెప్తున్నా, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి? మీరు రిజిస్ట్రేషన్ జూలై రాయాలండి, డిసెంబర్లో రాయాలంటే డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ 31st July 2025. జూలై అంటే ఏ మంత్? ఈ మంత్, నెక్స్ట్ మంతా? ఈ మంతే కదా, గుర్తుందిగా. నెక్స్ట్ మంత్ అనుకో మర్చిపోకూడదు. జూలై అంటే ఈ మంతే. ఈరోజు July 11th. ఓకేనా? సో 31st రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
లాస్ట్ వరకు తీసుకెళ్ళొద్దు, మీరు ఎర్లీగానే అమౌంట్ అరేంజ్ చేసుకోండి. మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? 23,100 ఈస్ ద రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు 22,000 మాత్రమే పే చేస్తారు, ఇది మాత్రమే మీరు పే చేస్తారు. మరి 1,000 అది మన వాళ్ళు యాడ్ చేసి పే చేస్తాం, యాడ్ చేసి పే చేస్తాం అది. అండ్ బుక్స్ కూడా మనకి ఇక్కడికే వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. ఆల్రెడీ కొన్ని బుక్స్ వచ్చి ఉన్నాయి, కొంతమంది మనీ కట్టుకొని బుక్స్ తీసుకోవచ్చు. ఆఫీస్లో బుక్స్ ఉన్నాయి, బట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఇస్తారు, రిమైనింగ్ వాళ్ళకి పే చేసేది తెప్పించేస్తారు. ఓకేనా? సో ఎక్కడికి మీరు దేనికోసం తిరగాల్సిన అవసరం లేదు. దీంతోపాటు డిగ్రీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి, డిగ్రీస్ కూడా క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు స్టార్ట్ అయితే ఓకే, స్టార్ట్ అవ్వకపోతే ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఎక్కువ తిరగదు. మనం చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉండాలంటే ప్రొసెసర్ ఎక్స్పెక్ట్ చేయడానికి మన దగ్గర ఉండకూడదు. అంటే అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ కాలేజ్ కోసం తిరగటం, డిగ్రీ హాల్ టికెట్ కోసం తిరగటం, డిగ్రీ రికార్డ్స్ కోసం తిరగటం, కాలేజీలో రమ్మన్నారని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళటం, దీనికే సరిపోతాయి కోచింగ్ అంతా. ఒక పక్క సిలబస్ అయిపోయి ఎక్యుమిలేట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి లేకుండా చూసుకొని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సరేనమ్మా. ఎనీ డౌట్ ఇంకా? I believe I covered everything. Any point I missed? This is our first session. Tomorrow I will start with accounts basics. I am your accounts faculty and I am a qualified cost accountant. Okay? Accounts start చేస్తా, basics start చేస్తా. Basics అంటే accounts లో ఏం స్టార్ట్ చేస్తాం? బేసిక్స్ అంటే జర్నల్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఫౌండేషన్లో అయితే జర్నల్ని 1 month చెప్తా, మీకు 1 week చెప్తా. 1 weekలో జర్నల్ ఒక్కటే అవ్వదు. జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయాక ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎక్కువ డిలే చేసుకోవాలి. యాక్చువల్గా అందరూ ఈ టాపిక్ స్ట్రచ్ చేయరు, బట్ మేము మాత్రం చెప్పే వెళ్తాం. ఇది ఫౌండేషన్ సిలబస్ మీరు చెప్పరని అంటారు, బట్ మీకు ఇంటర్లో కూడా ఉన్నాయి ఆ సిలబస్. మేము మాత్రం అన్ని టాపిక్స్ టచ్ చేస్తాం. టచ్ చేసి అంటే ఒక్కొక్క టాపిక్ని మనం ఫాస్ట్గా చెప్పుకుంటాం. ఆల్రెడీ వినింటారు కాబట్టి ఫౌండేషన్లో మనం ఫాస్ట్గా రివైజ్ చేసుకుని వెళ్ళిపోతాం. మీకు ఎగ్జామ్లు వస్తాయా రావంటే 100% వస్తాయి మీకు ఎగ్జామ్. ఈ టాపిక్స్ ఒక మీ ఫౌండేషన్ సిలబస్ నేను చెప్తాను. ఇండెక్స్లో ఫౌండేషన్ సిలబస్ 50% ఉంటుంది మనం సేమ్ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్ డీల్ చేసుకోవాలి. చాలా ఈజీగా వెళ్ళిపోతాం అకౌంట్స్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ మై ప్రాసెస్. ఓకే? సరేనమ్మా. ఫర్ టుడే గుడ్ బై. ఆన్లైన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్ యూ కెన్ షూట్ యువర్ క్వశ్చన్స్. జస్ట్ టెల్ మీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్? నాగరాజు, సాయి తేజ, ఓకే? సరేనమ్మా. I will wait for 1 minute. If you have any doubt, please raise your hand and ask or text me. You can message also. Message అయినా చేయొచ్చు. Okay, I believe no one have any doubts. Tomorrow we will start the subject. Okay.